టాలీవుడ్లో మరోసారి అసంతృప్తి వెల్లువెత్తుతుంది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్లో అన్ని రకాల షూటింగులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. వేతనాలలో 30% పెంపు చేయాలని, అలాగే పెరిగిన వేతనాన్ని ప్రతిరోజు అదే రోజున చెల్లించాలని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. వేతన సమస్యలు పరిష్కరించకుండా నిర్మాణం కొనసాగించలేమని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు షూటింగుల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు చోట్ల జరుగుతున్న చిత్రాల షూటింగులు నిలిచిపోనున్నాయి. సినిమా నిర్మాణ రంగంలో భారీ ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. అంటే నిజమే, అవును, అది నిజమే అని చెప్పక తప్పదు. తెలుగు ఫిలిం ఫెడరేషన్ షూటింగ్లు బంద్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 1 నుండి అన్ని షూటింగ్లు నిలిపేయాలని గతంలోనే తెలపడం జరిగింది. ఇటీవల ఫిలిం ఛాంబర్ మరియు కార్మిక సంఘాల మధ్య చర్చలు విఫలమయ్యాయి. ఈ చర్చలు కార్మికుల వేతనాలు మరియు ఇతర సమస్యల పరిష్కారానికి జరిగినట్టు సమాచారం అందుతుంది. కానీ ఎలాంటి ఒప్పందం కుదరలేకపోవడంతో అందుకే తెలుగు ఫిలిం ఫెడరేషన్ షూటింగ్లు బంద్ పెట్టాలని నిర్ణయించింది. ఇది చిత్ర పరిశ్రమలోనే పెద్ద సంచలనం అని చెప్పొచ్చు. రేపటి నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ మరియు దానితో పాటు తమకు వేతనాలు 30% పెంచి ఇచ్చిన వారికి రేపటి నుంచి షూటింగ్ లో పాల్గొంటామని చెప్పి ఆ ఫెడరేషన్ తేల్చి చెప్పింది. ఆ నాయకులు కూడా తేల్చి చెప్పని చెప్పింది. పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజు పే చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. విజయ. ఓకే, రైట్. థ్యాంక్ యూ బాసిత్. హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ ఫ్లైఓవర్ నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. వనస్థలిపురం జంక్షన్ వద్ద మంత్రి కోమటిరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి ఇతర స్థానిక నాయకులతో కలిసి ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు. ఎల్బీ నగర్ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తనకు బాగా తెలుసని, ఎంపీగా ఉన్నప్పుడు కూడా రోడ్ల అభివృద్ధికి కృషి చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తానని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. సుమారు 650 కోట్ల వ్యయంతో ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు 2 గంటల్లో చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. జరిగింది వచ్చిన సందర్భంలో ఎప్పటికెళ్ళో ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా నాకు తెలిసి ఎంపీగా, దాంతోపాటు నేను మన ఆర్ఎండ్బి నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్గా, ఎందుకంటే నేషనల్ సబ్జెక్ట్ కూడా నాకే ఉంటుంది కాబట్టి అయినప్పటికెళ్ళి మల్లెడ్డి రంగారెడ్డి గారు పెద్దలు, అలాగే మా ఆర్డీసీ చైర్మన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంటే మాకు కూడా రోజు ఆయన కలిసే ఉంటాడు. ప్లస్ ఇక్కడ ప్రజానీకం ప్రజలు పడుతున్న బాధలన్నీ కూడా నాకు స్వయంగా నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రజలందరూ కూడా మన దగ్గర మనుషులు. ట్రాఫిక్ విపరీతమైన సందర్భంలో మీ అందరికి కూడా మళ్ళా నేను రిపీట్ చేయాలంటే ఒకటే నిమిషం చూపిస్తాను. నేను అది మన అప్పుడు కూడా ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు 8 లేనిది అప్పుడు కానీ మన ధర్మారెడ్డి గారు సమస్యలు ప్రతిపక్షం అధికార పక్షం కాదు, ఆ సమస్య మీద ఎంట పడితే తప్పకుండా ఇలా గడ్కరీ గారి మాటలే ఉదాహరణ. నేను ఎంపీగా గెలిచిన అక్కడ ఒక ఫ్లైఓవర్ కడితే అసలు ఈ నుంచి ఆడికి 8 లేని ఎట్లా చేయాలని ఆలోచించి వీళ్ళతో డీపైర్ చేసి 1 సంవత్సరం వెంటబడ్డాం. అప్పుడే కరోనా రావడం, ఆ కరోనాలో ఆలస్యమైనా ఇప్పుడు ఆ రోడ్డు దాదాపు 90% పూర్తయింది. ఎల్బీ నగర్
తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నివేదిక వెలువరించింది. ఈ నివేదికలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్పై తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. నివేదికలో వీరి పాత్రపై క్లారిటీ ఇచ్చిన కమిషన్ నిర్మాణాలలో తీవ్ర లోపాలు, అవకతవకలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలను ఆర్థిక శాఖ గుడ్డిగా ఆమోదించిందని కమిషన్ ఆరోపించింది. ఆర్థిక శాఖ కనీస బాధ్యతలు కూడా నిర్వహించలేదని తేల్చింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్కు కూడా కమిషన్ సూచించింది. రేపు జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించనున్నారు. అధ్యయన కమిటీ సిద్ధం చేసిన బ్రీఫ్ రిపోర్టును కేబినెట్కు సమర్పించనున్నారు. అనంతరం అసెంబ్లీలో పూర్తి నివేదికను ప్రవేశపెట్టే దిశగా సర్కారు కసరత్తు చేస్తుందని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. థ్యాంక్ యూ పద్మ. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయితే అధికారుల కమిటీ అధ్యయనం చేసి ఈ యొక్క కేబినెట్ కి అయితే సమర్పించారు. ఈ యొక్క కీలక అంశాలైతే అధికారుల దృష్టికి వచ్చాయి. సమగ్ర వివరాలతో నివేదికనైతే కేబినెట్ ముందు అధికారులు కమిటీ ఉంచనున్నారు. ఈ అధికారుల కమిటీ నివేదికపై తెలంగాణ కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దలు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పాత్రపై పీసీ ఘోష్ కమిషన్ అయితే ఫోకస్ చేశారు. అంటే కేసీఆర్ నిర్ణయాలతోటే ఈ యొక్క కమిషన్ ఖచ్చితంగా దీంట్లో తప్పుల తడాక ఉందనేది అయితే అధికారులు అయితే ఆ యొక్క కమిషన్ ముందైతే వాంగ్మూలం ఇచ్చినట్టయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఈ యొక్క కమిషన్ అయితే పూర్తిగా అధికారులను, రాజకీయ నాయకులను అయితే ఆ యొక్క కమిషన్ పిలిపించి వాంగ్మూలం తీసుకున్నారు. దాంట్లో ఎలాంటి తప్పులు జరిగాయి, ఎందుకు జరిగాయి అనేది అయితే పూర్తి వివరాలు అయితే ఆ యొక్క కేబినెట్ కు సమర్పించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అందరి గురించి నివేదికలో పీసీ ఘోష్ కమిషన్ అయితే అందించారు. అంటే ఈఈ నుండి ఈఎన్సీ వరకు అయితే ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత మేరకు ఉంది, లేకుంటే కేసీఆర్ ఏ హామీ అంటే తన ఏది మాట్లాడినా అదే ఒక జీవో ప్రకారంగానైతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో చేసిన తప్పుల తాడాకైతే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పిల్లర్లు కుంగిపోవడంతో పెద్ద ప్రమాదం, అదే విధంగా రైతులకు అందించేవలసిన యొక్క నీరు కూడా అందించలేకపోతున్నామన్న ఆలోచనతో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే గత బీఆర్ఎస్ చేసిన తప్పులను ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందని అయితే ఆ నివేదికలో స్పష్టంగా మనకు అందించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా రేపు కేబినెట్ సమావేశంలో ముందుగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద అధ్యయనం చేసి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది అయితే ఆ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో భాగంగా అసెంబ్లీలో మాత్రం పూర్తి నివేదిక అసెంబ్లీలో ఉన్న అందరికీ తెలియజేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. సాల్మన్, రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఫైనల్ గా అయితే అసలు దీనిపై అసలు అవకతవకలు జరిగాయా లేదా అనేది రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? ఖచ్చితంగా అంటే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ అంటే ఖచ్చితంగా అందరినీ విచారించారు. ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది అనేది ఖచ్చితంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అయితే చేయాలని అయితే ఆ పీసీ ఘోష్ కమిషన్ అయితే సూచించారు. అంటే ఖచ్చితంగా దీంట్లో ఎవరెవరి పాత్ర ఏ మేరకు ఉంది, ఎవరెవరి లావాదేవీలు జరిగాయా, లేకుంటే ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ఫస్ట్ అయితే మొదటగా ఎంత యొక్క ప్రాజెక్టు నిర్మాణం పనులు ఏ మేరకు మొదట్లో దాని నిర్మాణ ఖర్చులు పెట్టారు, అది మళ్ళీ తిరిగి ఎంతవరకు నిర్మాణ పనులకు ఇంత ఖర్చు అయిందని అయితే పెట్టారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే ఈ యొక్క నిర్మాణంలో ఎంత ఖర్చు చేశారు, ఎంత బడ్జెట్ కేటాయించారు, దీంట్లో అంటే ఒక ఈ అధికారి నుండి మొదలుకొని దీంట్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత ఖర్చు అయింది అనేది మాత్రం స్పష్టంగా ఆ నివేదికలో పొందుపరిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఖచ్చితంగా బాధ్యుల పైన ప్రాసిక్యూషన్ అయితే ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఈ కమిషన్ కూడా ప్రభుత్వానికి ఇదే నివేదిక అందించినట్లయితే సమాచారం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సాల్మన్.
డిప్యూటీ సీఎం పర్యటనలో సీఐ దురుసు ప్రవర్తన స్థానికుల్లో కలకలం రేపింది. చాయ్ షాపు యజమానుడిపై దాడి చేసిన పోలీస్ అధికారిపై స్థానికులు విమర్శలు లేవనెత్తాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కొల్లాపూర్ పర్యటనలో పోలీసులు హత్య ఉత్సాహం చర్చనీయాంశమైంది. బట్టి విక్రమార్క వస్తున్న రోడ్డులో చాయ్ షాపు తెరుస్తున్నాడని ఒక సీఐ చాయ్ అమ్మే వ్యక్తిని చెంపపై కొట్టిన ఘటన కలకలం రేపుతుంది. డిప్యూటీ సీఎం వస్తున్న రోడ్డులో చాయ్ షాపు తెరుస్తావా అంటూ చురకలు షాపు మూసివేయించడమే కాకుండా దాడికి దిగినట్టు ప్రత్యేక సాక్షులు వెల్లడించారు. సీఐ ప్రవర్తనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రజలపై ఇలాంటి దురుసు ప్రవర్తన సహించదగింది కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని దేగం గ్రామంలో బీపీఎం ఆసరా పింఛన్ల డబ్బులతో కొరత విధిస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీస్కు వచ్చిన వృద్ధులు, మహిళలు బీపీఎం తీరుపై మండిపడ్డారు. గత 4 నెలలుగా 2000 ఇవ్వాల్సిన పింఛన్లో 16 చొప్పున అక్రమంగా కట్ చేస్తున్నారని ఆరోపించారు. ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నెలలో ఒకే రోజు పింఛన్ ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత నాదే. ఎందుకంటే పొద్దున 8 గంటల నుంచి శాతగాళ్ళు ఉన్నారు. ఇవాళ లాస్ట్ అంటే ఆగమైన జనాలు ఉన్నారు. ఎందుకు వేరే వాళ్ళు ఇస్తారు అంటే మా ఊర్లో పెన్షన్ ఎవరైనా ఇస్తారు, వాళ్ళు 1000 రూపాయలు తీసుకుంటారంటే ఈయన ఇస్తలేడు. ఎందుకు ఈయన ఇస్తలేదంటే మాజీ ఎమ్మెల్యే ఇయ్యద్దన్నది భోజన సరి చెప్పిండు. నాకు ఇప్పుడు ఫోన్ల మీద అందరు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. మంత్రి సీతక్క చెందూరు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా కాంగ్రెస్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు ఏనుగు రవీందర్ వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో పూతలో పండు లాంటి అంతర్గత విభేదాలు, వ్యక్తిగత విరోధాలు బయటపడుతున్నాయన్న నేపథ్యంలో ఈ ఘర్షణ పార్టీ నాయకత్వానికి కొత్త చురకలు తెచ్చేలా కనిపిస్తుంది. బోడుప్పల్ బోనాల పండుగని పురస్కరించుకొని మాజీ మంత్రి మల్లారెడ్డి పలు అమ్మవార్లను దర్శించుకున్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ, పోచమ్మ అమ్మవార్లను మరియు 15వ డివిజన్లోని పోచమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మిసాల కృష్ణ, పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు, యువ నాయకులు కూడా భారీ సంఖ్యలో ఈ ఉత్సవాలలో భాగస్వాములయ్యారు. ఇది 15 సంవత్సరాల కళ. 2010లో ఇక్కడ యాక్చువల్గా ఈ 3 కాలనీలు బాలాజీ లక్ష్మారెడ్డి కాలనీ, సూరత్ నగర్ 3 కాలనీలు ఒకటే అసోసియేషన్గా ఉండే. తదనంతరం ఇప్పటి నుండే ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఇంకా కాలనీ సభ్యులు మెంబర్స్ ఉండే అప్పుడే ఈ గుడి నిర్మించాలని చెప్పి సంకల్పం చేస్తాము. 10 సంవత్సరాల క్రితం చిన్నగా గుడి ప్రారంభించుకున్నాము. కానీ అంటే గత సంవత్సరం మల్లారెడ్డి గారు వచ్చేసి 5 లక్షల రూపాయలు ఈ గుడికి డొనేషన్ ప్రకటించేసి గుడి కట్టమని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించినప్పుడు కాలనీవాసులు అందరూ కలిసేసి మేమందరం అటు చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు అందరూ సహాయ సహకారంతో ఈ రోజు గుడి నిర్మించుకొని ఆల్మోస్ట్ 6 months అయింది. ఇది మొదటి వార్షికోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
ముఖ్య అతిథిగా మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఫస్ట్ సామకురం మల్లారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇక్కడ ఇంత చక్కగా ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యే గారికి కానీ, ఎంపీ గారికి కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, అలాగే కాలనీ సభ్యులకి, ముఖ్యంగా కాలనీ